యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవనున్నారు. కాలికి గాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో గత వారం రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కేసీఆర్. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్ లోని నందీనగర్ నివాసానికి వెళ్లనున్నారు. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవనున్నారు. కాలికి గాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో గత వారం రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కేసీఆర్. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్ లోని నందీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఆన్ చేసి ఉంచున్నా. ఓకే అన్న, ఆన్ చేసి ఉంచున్నా. రైట్. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవనున్నారు మరి కాసేపట్లో. అయితే కాలికి గాయం కావడంతో ఆయన వారం రోజులుగా యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఆయన డిశ్చార్జ్ అవనున్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్ లోని నందీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఓకే అన్న, ఓకే అన్న. ఆన్ చేసి ఉంచున్నా. ఓకే అన్న, ఆన్ చేసి ఉంచున్నా. ఓకే అన్న, ఓకే అన్న. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవనున్నారు. అయితే బాత్రూంలో జారి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో గత వారం రోజులుగా ఆయన యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో డిశ్చార్జ్ అవనున్నారు. అయితే ఆయన నేరుగా ఆసుపత్రి నుంచి బంజారా హిల్స్ లోని నందీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఆన్ చేసి ఉంచున్నా. ఓకే అన్న, ఆన్ చేసి ఉంచున్నా. ఓకే అన్న, ఓకే అన్న. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అవనున్నారు. అయితే కాలికి గాయం అవడంతో ఈ నెల 8న ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో గత వారం రోజులుగా ఆయన యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మాజీ ముఖ్యమంత్రి తన తుంటి ఎముకకు డాక్టర్లు చెప్తున్నారు. తన తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయడం కంటే ముందు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కేసీఆర్ అనారోగ్యం కారణంగా అడ్మిట్ అయినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పర్టికులర్గా అఖిలేష్ యాదవ్తో మొదలుకుంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి వరకు కూడా చాలామంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిఐపీలు మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఎంపీలు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి అందరూ కూడా ఫోన్లో కేటీఆర్ ద్వారా పరామర్శిస్తే ఆ రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున నాగార్జున, చిరంజీవి, ప్రకాష్ రాజ్ లాంటి చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా యశోద ఆసుపత్రికి వెళ్ళి కేసీఆర్తో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఉన్నట్లయితే ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ కాసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి కేసీఆర్ వెళ్తున్నారు. గతంలో ఉద్యమ సమయంలో కూడా నందినగర్
తన నివాసంలో నందినగర్లో ఉన్నటువంటి తన నివాసం నుంచే ఆయన ఉద్యమ శంకారాన్ని పూరించారు. అది తనకు సెంటిమెంట్గా కలిసి వచ్చినటువంటి ఇల్లు అని చెప్తుంటారు అందరూ. ఎందుకనంటే ఉద్యమ సమయం అంతా కూడా నందినగర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాలన్నటువంటి నందినగర్లో కేసీఆర్ సొంత ఇల్లు ఉంటుంది. అది ఒకటే ఇల్లు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ఆ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రగతి భవన్ 10 ఏళ్ల పాటు అధికారిక నివాసం ప్రగతి భవన్లో లేదంటే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇక మీదట ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికారిక భవనాలు ఏవి వినియోగించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇక మీద తన సొంత ఇల్లునే వినియోగించుకోవాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భావించారు. దానిలో భాగంగా ప్రస్తుతం మంత్రి కేటీఆర్ జన్వాడలో తన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. కొద్ది రోజుల పాటు ప్రతిపక్ష పార్టీ హోదాకు వెళ్ళిపోయిన ఒక్కరోజు కంటే ముందే కేసీఆర్ తన ఫామ్ హౌస్ ఎర్రవెల్లి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. వ్యవసాయ క్షేత్రంలోనే బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముక విరిగింది. ఆ తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయడంలో భాగంగా యశోద ఆసుపత్రిలో ఆయన చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ సందర్భంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి మొదలుకుంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వరకు పర్టికులర్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో యశోద ఆసుపత్రికి నిత్యం ఆయన కలిసేందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. పర్టికులర్గా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందరు వ్యక్తులు కూడా రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ త్వరగా కోరుకోవాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొట్టమొదటిసారి యశోద ఆసుపత్రిని విజిట్ చేసి చాలాసేపు కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని ప్రత్యేకంగా కలిసి, కవితని ప్రత్యేకంగా కలిసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపించడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కిందికి వచ్చి మీడియాతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ అసెంబ్లీలో ఉండాలి, సభలో ఉండాలి, తమ సూచనలను కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు, కొత్తగా బాధలు తీసుకున్నటువంటి మంత్రులకు, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వానికి తమ సూచనలు కావాలి, తమ సలహాలు కావాలి. సభలో ఏదైనా తప్పులు చేస్తే తప్పులను సర్దిద్దేందుకు కేసీఆర్ లాంటి లీడర్ ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి హాస్పిటల్లో కేసీఆర్ని విజిట్ చేసిన అనంతరము బయటకు వచ్చి మాట్లాడారు. ఓవరాల్గా కేసీఆర్ డిశ్చార్జ్ తర్వాత రేపటి నుంచి ఆయన మరికొద్ది రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సూచించారు. ఆయన నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా కంప్లీట్గా కేసీఆర్ కోరుకున్న తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా కలిసిన తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. 18 మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా 15 మంది ఎమ్మెల్యేల వరకు ఇంకా ప్రమాణ స్వీకారం చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు ముగిసేలోగా సోమవారం నుంచి 4 రోజుల పాటు సభా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికి కేసీఆర్ ఆరోగ్యం ఇంకా కుదుట పడడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ సభలో కూడా కేసీఆర్ అటెండ్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నాయి బీఆర్ఎస్.